తల్లి బల్కంపేట ఎల్లమ్మ 700 సంవత్సరాల నాటి సంగతి. అప్పటికసలు హైదరాబాద్ నగరమే పుట్టలేదని చెప్పాలి. బల్కంపేట అనేది ఓ కుగ్రామం. చుట్టూ పొలాలే. ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా బండరాయి అడ్డొచ్చినట్టు అనిపించింది. పరీక్షగా చూస్తే అమ్మవారి ఆకృతి. చేతులెత్తి మొక్కాడా రైతు. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు. కాస్తంతైనా కూడా కదల్లేదు. ఊళ్ళోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. తలో చెయ్యి వేశారు. అయినా లాభం లేకపోయింది. శివసత్తులను పిలిపించారు. శివసత్తులంటే పరమశివుడి ఆరాధకులు. శైవ సాంప్రదాయంలో వీరికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చు. దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం అసలు? సలహా ఇచ్చారు శివసత్తులు. అమ్మవారిని రేణుకాంబగా గుర్తించింది వీళ్లే. మూల విరాట్టు బావి లోపల ఉండటంతో భక్త జనం ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు. కొంతకాలానికే రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. ఓ చిన్న ఆలయం వెలిసింది. రాజా శివరాజ్ బహద్దూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో ఈ ప్రాంతాన్ని బెహలూన్ ఖాన్ గూడ అని పిలిచేవారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. బెహలూ ఖాన్ ఈ ప్రాంతానికి సుబేదారో రాచప్రతినిధో అయి ఉంటాడు. ఆ పేరు కాస్త బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది. ముజ్జగాలకు మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్ల జీవులకు అమ్మ కాబట్టి ఆ అమ్మ ఎల్లమ్మ అయింది. హేమలాంబ, హేమం అంటే బంగారం, బంగారు తల్లి అన్న సంస్కృత నామమే ఎల్లమ్మ తల్లి. గ్రామీణుల వ్యవహారంలో ఎల్లమ్మగా స్థిరపడిందని పండితులు విశ్లేషిస్తారు. ఇక రేణుక అన్న మాటకు పుట్ట అనే అర్థం ఉంది. ఆ రోజుల్లో అమ్మవారి ఆలయ పరిసరాల్లో ఒకవేళ పాములు పుట్టలుండేవేమో. ఇక పూజలు, సేవలు. దేవాలయ రాజగోపురానికి దక్షిణ భాగంలో తూర్పు ముఖంగా మహాగణపతి దర్శనమిస్తాడు. లోపలికి వచ్చే భక్తుల్ని నిర్విఘ్నమస్తు అని ఆశీర్వదిస్తున్నట్టు అన్నమాట. పోచమ్మ తల్లి కూడా ఇక్కడ పూజలు అందుకుంటోంది. నవ వధూవరులు పెళ్లి బట్టలలో ఆ తల్లిని దర్శించుకోవటం ఆనవాయితీ. దాదాపు 2 దశాబ్దాల క్రితం హంపి పీఠాధిపతి విరూపాక్షానంద స్వామి ఆలయ ఆవరణలో నాగదేవతను ప్రతిష్ఠించారు. నిత్యం నాగదోష, కాలసర్పదోష పూజలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు 18 అడుగుల రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం ఉందిక్కడ. ప్రతి శుక్రవారం ఎల్లమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పేద ధనిక తేడా లేకుండా ఆ భోజనాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఆది, మంగళ, గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమని ఓ నమ్మకం. ఆ 3 రోజుల్లో భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. మరి ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్ని చూడ్డానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని దాదాపు 5 లక్షల మంది జనం హాజరవుతారు. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చే శివసత్తులైతే బల్కంపేటను కైలాసగిరిగానే భావిస్తారు. రథోత్సవాన్ని చూడ్డానికి ఉన్న 2 కళ్లు చాలవు. జయ జయధ్వానాల నడుమ వీధుల్లో ఊరేగుతున్న సమయంలో దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు బయలుదేరుతున్నట్టుంటుందా టీవీ. కళాకారులు తన్మయంగా నృత్యాలు చేస్తుంటారు. వాద్యకారులు మైమరిచిపోయి ఢమరుకాది వాద్యాలను మోగిస్తుంటారు. అమ్మవారి సైన్యంలో మేము ఉన్నామంటూ. ఇక గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు ఇవన్నీ కూడా. దర్శన భాగ్యం ఇలా. అమ్మవారి స్వయంభూమూర్తి శిరసు భాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్ని భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని ఓ నమ్మకం. స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి, తామర మొదలైన చర్మ రుగ్మతులు తొలగిపోతాయని బలమైన విశ్వాసం. నీటిలో కొలువైన దేవత కాబట్టి ఆ తల్లిని జలదుర్గగా ఆరాధిస్తున్న వారు ఉన్నారు. బల్కంపేట ఎల్లమ్మ మహిమల్ని భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. ఆ మధ్య రిలయన్స్ గ్రూప్స్ అధినేత ముఖేష్ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఇంటర్నెట్ లో యాదృచ్ఛికంగా ఆలయం గురించి చదివానని, అప్పుడే అమ్మవారిని దర్శించుకోవాలన్న బలమైన సంకల్పం కలిగిందని ఆమె చెప్పారు. ఎక్కడెక్కడి ప్రజలకు స్వప్న సాక్షాత్కారాలు ఇచ్చి తన దగ్గరకు పిలిపించుకుని కష్టాలు తీర్చి వరాల వర్షం కురిపిస్తుందా తల్లి అంటూ తన్మయంగా చెబుతారు భక్తులు. అమీర్పేట నుంచి ఆలయం మీదుగా ఆటోలు వెళ్తుంటాయి. నేచర్ క్యూర్ ఆసుపత్రి, అలాగే MMTS రైల్వే స్టేషన్ లో దిగైనా మనం వెళ్లొచ్చు. అదండి హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికున్న ప్రాధాన్యత, విశిష్టత. ఇలాంటివి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాంతాలు, ప్రదేశాలు సంబంధించిన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ చక్కటి సలహా, చక్కటి సూచన మాకు అందించడం. రిపీట్. అంతేకాదండి, మీకు విమర్శ కూడా ఉంటే పంపించండి. ఓకేనా?